మాట్లాడండి సార్. పరశురామ్ సార్. మ్యూట్లో ఉన్నారు సార్ మీరు. మైక్ పైన క్లిక్ చేయండి పరశురామ్. వినిపిస్తుంది ఇప్పుడు పరశురామ్. మంచిగా వినబడుతుంది వినిపిస్తుందా? వినబడుతుంది. వినబడుతుంది. ఓకే, స్టార్ట్ చేయండి. ముందుగా మన జగద్గురు అయిన పితామహ బ్రహ్మ ఋషి పత్రిజ గురు గారికి, సరణమాలమ్మ గారికి, పరిణిత పరిమళ మేడం గారికి, సదానంద యోగేశ్వర వారికి నా శిరస్సు వంచి శతకోటి ఆత్మ ప్రణామములు. నాకు జన్మనిచ్చి కొత్త ప్రపంచాన్ని జోయించిన నా తల్లిదండ్రుల ఆత్మలకు, కుటుంబీకులకు, బంధుమిత్రులకు, శత్రువులకు, ఫ్రెండ్స్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన బృందానికి అందరికీ పేరు పేరున, జూమ్లో పాల్గొన్న వారికి, పాల్గొనని వారికి, ప్రపంచానికి అందరికీ నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామములు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్, మై డియర్ మాస్టర్, మీ అందరికీ హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామం. పంచభూతాలకు శతకోటి ఆత్మ ప్రణామములు. సృష్టిని సృష్టించిన పరబ్రహ్మకు థ్యాంక్ యూ. ప్రకృతి దేవతకు ఆత్మ ప్రణామములు. మాతకు శతకోటి ఆత్మ ప్రణామములు. అయితే మాది నిర్మల్ జిల్లా బాసర మండలం, గ్రామం కూడా బాసరని. పుట్టి పెరిగిన ప్రపంచం అంతా బాసర్లోనే మాది. మంచి వినిపిస్తుంది మాస్టర్? వినిపిస్తుంది మంచిగా? హలో, వినపడుతుంది మాస్టర్? వినబడుతుంది మాస్టర్, బాగా వినబడుతుంది. అయితే కుటుంబం నేపథ్యం మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. జీవితం అద్భుతం. నాన్న అయితే 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండగా దేహం వదిలి వెళ్ళిపోయిండు. తర్వాత అమ్మ, అన్నయ్య, పిల్లలు, నేను, ముగ్గురం. అమ్మ, ఈ నలుగురు కుటుంబం మాది ఉంది. తర్వాత కష్టపడి జీవించడం, ఎవరి మీద ఆధారం ఏం లేదు. చిన్నప్పుడే నాన్న చనిపోయిండు 15 సంవత్సరాలు. అయితే ఇక ఆ తర్వాత కూలీ నాలి చేసుకుంటా, గోదలు కాసుకుంటా ఇట్లనే జీవనం కొనసాగిస్తున్నాము. తర్వాత ఈ ధ్యానంలకు నేను 2018లో నేను దుబాయ్కి రావడం జరిగింది. ఈ దుబాయ్కి వచ్చినప్పుడు మేము చాలా ఇక్కడ మా కుటుంబం కూడా, సారుల కుటుంబం కూడా, పేరు పేరున సార్కు, మేడంకు, వాళ్ళ కుటుంబం, పిల్లల పాపల కాడికి అందరి కుటుంబంకు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత చక్కటి ఆధ్యాత్మిక జీవితము ఈ ఇంట్లో నాకు బోధపడ్డదంటే వాళ్ళు కారణం ముఖ్యమైతే. ఆ తర్వాత ఈ పిఎంసి, బిఎంసి వీళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను ఈ ఛానల్. ఎందుకంటే ఇంత సత్యం బోధపడ్డది. ఈ మొబైల్ నెట్వర్క్, పెద్ద మొబైల్ నడిపించడం నాకు రాదు ఫస్ట్. అయితే ఇంత చక్కని ఆత్మబోధ ఈ మొబైల్ ద్వారా మనం పొందినమైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే 2018లో ఇక్కడ రావడం జరిగింది. జరిగినప్పుడు మేము ఒకటే ఫ్లైట్లో 38 మందిని వచ్చినాము. వచ్చినప్పుడు ఇంత మంచి పని మనకు దొరకలేదు. బండల పని అయితే చాలా కఠినమైన పని. అయితే దానికి అందరు తట్టుకోలేక ఒక 20 మంది ఒక 2 సంవత్సరాలలో వెళ్ళిపోవడం జరిగింది. అయితే మేము కొంచెం అప్పుల బాధతోటి ఇక్కడ వచ్చినాం కాబట్టి ఏం జరిగిందంటే, నేను ఎవరికి చెప్పుకోలే, ఇంత కష్టం ఉంది నా పని, ఇంత బాధ ఉన్నది, ఇంత బాధతోటి దినాలు ఎలా తీస్తున్నామని ఎవరికి చెప్పుకోలే. ఇంటోళ్ళకి చెప్తే బాధపడతారు అని ఏం చేసిన అంటే, నేను నా పని అద్దాలు దూడ్చుడు అని ఒక వైపరు, ఒక గ్లాస్ క్లీనర్ పట్టుకొని నేను ఫోటో దిగి మా వాళ్ళకి పంపడం జరిగింది. ఇంత మంచి పని దొరికింది, మీరు అస్సలు బాధపడకూడదు అని చెప్పిన మా వాళ్ళకి. కానీ పని మాత్రం చాలా కఠినమైన పని, ఎప్పుడు బండల పనే. ఇక ఒక మధ్యాహ్నం 4-5 గంటల వరకు అంటే బ్లౌజులు, మనకి ఇచ్చిన బ్లౌజులు జనిగిపోతాయి ఆ బండలు లేపడికి. అట్లా జరుగుతూ వచ్చింది కాలం. తర్వాత 19లో నేను సార్ వాళ్ళ ఇంటికి ఈ బయట బండల వరకుకు
నేను ఇక్కడ సార్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మేస్త్రి చేతి కింద మేస్త్రి చేతి కింద రావడం జరిగితే ఇలా సార్ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు నేను మొత్తం బండ వర్క్ చేసిన బయట. ఈ అప్పటికి నాకు ధ్యానం అందలేదు. 2020లా ఈ సార్ వాళ్ళ ఇంట్లో ఒక వర్కర్ ఉండే నా లెక్క. అతను నేపాల్ వెళ్ళిపోయిండు. నేపాల్ మనిషి ఆయనకు కరోనా చేయబట్టి ఫ్లైట్లు బంద్ అయిపోయి ఆయన మళ్ళీ రిటర్న్ ఇక్కడ రాలేడు. 6 నెలలు కాగానే ఆయన వీసా క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత సార్ వాళ్ళు నాకు ఇంట్లోకి తీసుకున్నారు మెల్లమెల్లగా. ఈ సార్ వాళ్ళ ఇంట్లోకి అప్పుడు తీసుకున్నాడు. ఇప్పుడే శివరాత్రి ఒక పొద్దు ఉండే. నేను ఈ సార్ వాళ్ళ ఇంట్లోకి వచ్చినాక కూడా ఒక 2-3 నెలలకు శివరాత్రి ఒక పొద్దు వచ్చింది. అయితే నేను శివరాత్రి ఒక పొద్దు అనేది చాలా కఠినంగా చేస్తా. ఎందుకంటే 36 గంటలు నేను ఆహారం తీసుకోను, పండ్లు పొలాలు అసలుకి తీసుకోను, నీళ్ళు కూడా నేను తాగా. అయితే అట్లాంటి ఒక పొద్దు చేస్తా. అట్లాంటి ఒక పొద్దు ఉన్న నేను శివరాత్రి ఒక పొద్దు. అయితే నేను 5,000 జపాలు చేసిన. 5,000 జపమాలలు అనేటివి నేను చేసిన. అయితే అప్పుడు ఈ పిఎంసి ఛానల్ది ఒక పత్రిజీ గురు గారిది ఒక వీడియో దొరికింది నాకు. కానీ నాకు అప్పటికే అనిపిస్తుండే ఎన్నో పూజలు చేసి పూజలు ఎన్నో చేసిన. చిన్నప్పటి నుండి పూజలు చేసుడు, హనుమన్ల దగ్గర ఆన్నే వండుడు, ఆన్నే ఉండు, ఎక్కడన్నా భజనలు కీర్తనలు ఉంటే అక్కడ పోవుడు, ఇదంతా నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఉంది. కానీ అసలైన ఆత్మబోధ దొరకలే ఎక్కడ కూడా. ఇక ఇదొక వీడియో దొరకంగానే నేను 2020లా పూర్తిగా ఈ వీడియో చూడడం జరిగింది. అయితే చూస్తే ఏం లేదు, సత్యం ఉన్నది. ఒక 5,000 జపాలు చేసిన తర్వాత ఇది దొరికింది. అదే రోజు శివరాత్రి రోజు జాగారం చేసిన రాత్రి అంతా. అయితే ఈ వీడియో దొరకంగానే ఆ వీడియో బాగా నాది ఒక 30 నిమిషాల వీడియోనే ఉండే. కానీ నేను అనుకున్నా ఇట్లా మస్తు చెప్తారు, ఇది ఏ బుట్టదవనో ఏ బుట్ట చోరవనో ఇట్లాంటి మస్తు వస్తాయి చూస్తామని నేను అనుకున్నా. అంటే నేను నమ్మలేను మాస్టర్. అయితే ఏమైందంటే ఒకటానికొకటి చూస్తా పోతే ఈ వీడియోలు దొరికినాయి చాలా బాగా. దొరికితే నేను ఫస్టే నేను పాటించలే. కొన్ని రోజులు చూస్తూనే ఉన్నా. చూసి ఇదేదో బాగున్నది, చూద్దాం మరి. ఈ శ్వాస మీద ధ్యాస పెడితే ఏం జరుగుతుంది, ఆ ఈ ఈ గింత ఎన్నో రోగాలు వచ్చినాయి, లేకుంటే మనుషులు ఎప్పుడో పెడుతుండే కదా ఈ శ్వాస మీద ధ్యాస. ఇది వీళ్ళకేం పిసనా ఈ ఇన్ని అనుభవాలు చెప్తున్నారు అనుకుంటుంటే నేను అనుకోని పోని మనం కూడా పోయేది ఏమున్నది, చేద్దాం, చేసైతే చూద్దాం అని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక 2020లా ఒక 3 నెలలు కనీసం ఈ వీడియోలు ఇనుడికే పోయింది. నాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. అంటే మొత్తం ఫస్ట్ ఇనంది ఏది కూడా రాలేదు. ఆయనతో కుసునుడి స్టార్ట్ చేసిన. కుసునుడి స్టార్ట్ చేస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక చాలా మంచిగా అయిపోతే ఈనుడు కుసునుడు ఇట్లా చేసిన. చేయగానే ఎంత ఇంటే అంత బోధపడుతుంది, ఆత్మ బోధపడుతుంది ఈ వీడియోలు ఇంటే. అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 41 రోజు చేస్తే ఒక పట్టుదలతోటి కొన్ని పనులు అవుతాయి అని నాకు ఒక వీడియో దొరికింది. ఇట్లా చెప్పటం, మాస్టర్లు చెప్పటం. అయితే చూద్దాం మరి, ఇంతగానం చేస్తున్నాం కదా ఇది కూడా అప్పుడు కరోనా ఫుల్ విజృంభించింది, కరోనా 2020లో. అయితే అదే పీరియడ్లో నాకు ధ్యానం అందింది. లేకుంటే నేను కరోనాలో ఎప్పుడో కొట్టుకుపోతుండే. అదే పీరియడ్లో నాకు ధ్యానం అందింది. ఇక తర్వాత నేను ఏం చేసిన అంటే ఇక భయపట్టలేను, నిగూఢంగా సాధన చేసుడు స్టార్ట్ చేసిన. ఇక 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేసి గంటలు సాధన చేసుడు స్టార్ట్ చేసి. అయితే సార్ వాళ్ళ ఇంట్లో కరోనా ఫుల్ వచ్చింది. అందరికి, పిల్లలకు, కుటుంబంలోకి అందరికి వచ్చింది. రాగానే నేను అనుకున్నా, ఎందరో మంది ఇట్లా ఆడట్లా అని మొబైల్లో చూపెడుతున్నారు. నేను అనుకున్నా నాకు ధ్యాన శక్తి ఉంది, నేను ఎందరో వీడియోలు విన్నా, ఏ మందు లేదు, ఏ డాక్టర్ లేదు, ఎందరో మంచిగా అయిపోతున్నది ఇక్కడనే ఉంది, కానీ నాకైతే రాదు అని నేను ఒక థాట్ రిలీజ్ చేసిన. థాట్ ఒకటి రిలీజ్ చేయగానే ఒకరోజు ఏమైందంటే ధ్యానంలా ఇంట్లోనే రూమ్లోనే కూర్చుండి ధ్యానం చేస్తున్నా. ఈ కరుణ దేవత అనేది ధ్యానంలోకి వచ్చింది. అప్పటికి సార్ వాళ్ళ ఇంట్లో ఒక 30
రోజులు 25 రోజులు అయింది కరోనా డబల్ గా తిరుగుతుంది. అయితే ఈ కరుణ దేవత అనేది నాకు ధ్యానంలా వచ్చింది. వచ్చి ఏమన్నదంటే, రావద్దు రావద్దు అని కోరుకుంటున్నావు నువ్వు, సరే గాని నేను చెప్పిన పద్ధతి నువ్వు పాటించాలా అని నాతో స్పష్టంగా మాట్లాడింది. అయితే ఇవి ధ్యానులు నమ్ముతారు, ధ్యానం చేయని వాళ్ళు నమ్మరు, డూప్లికేట్ మాటలు అనుకో. అయితే ఏమైందంటే చెప్పమ్మా అని నేను ధ్యానంలో అడగడం జరిగింది. అయితే ఏమన్నదంటే, నువ్వు బ్లౌజులు వేయు, మాస్క్ కట్టుకో, తర్వాత శానిటైజర్ పెట్టుకో, నాకు విరుద్ధం నువ్వు రాకు, నీకు విరుద్ధం నేను రాను అని స్పష్టంగా చెప్పింది. ఒక 2-3 నిమిషాలు నాకు సంభాషణ ఇచ్చింది. ఇయ్యంగానే సరే అని 2 చేతులు జోడించడం జరిగింది. ఇక అదే పద్ధతి ప్రకారంగా నేను ఉన్నా. ఈ కరోనా సారోళ్ళ ఇంట్ల తక్క అంటే కూడా 45 రోజులు సారోళ్ళ ఇంట్లో తిరిగింది. అందరికీ డబల్ ట్రిబుల్ వచ్చింది. కానీ నాకు మాత్రం కరోనా రాలేదు. అయితే నేను అన్ని పనులు చేసిన వాళ్ళే, బట్టలు పిండిన, వాళ్ళకి వంట చేసి ఇచ్చిన, అన్నిగా వాళ్ళ పనులు మొత్తం A to Z పనులు చేసినా కానీ నాకు కరోనా అనేది దేవత రాలేదు. ఒక్కరోజు ఇంత సర్ది కూడా కాలేదు. ఇంకొక రోజు లాస్ట్ కరోనా తగ్గిపోతుంది అనే పీరియడ్‌ల మా వంట మాస్టర్ ఉండే ఒక తెలుగాయన, అతను వంట చేసిండు. ఇడ్లీలు వేసిండు పొద్దున పూట. ఇద్దరం కలిసి తింటున్నాం. అయితే ఒక 2 ఇడ్లీలు తినంగానే ఆయనకు సార్ ఫోన్ చేసిండు, మా పెద్ద సార్, మా బాస్. ఫోన్ చేసి, ఆయన పేరు రాజమల్లు, నీకు కరోనా వచ్చింది, ఇమీడియట్‌గా పరశురాంకు బయటకు దొబ్బేయ్, లేకుంటే నువ్వన్నా ఉరికిపో కిచెన్‌లోకించి అని చెప్పిండు. కానీ ఆయన చేసిన ఫుడ్డే నేను తిన్నా మాస్టర్. అతను చేసిన ఫుడ్ ఇద్దరం కలిసి కూర్చొని తింటున్నాం ఎదురు బదురు. అయితే నేను అప్పుడు వెంటనే థాట్ రిలీజ్ ఏం చేసిన అంటే, నాకు రానని చెప్పింది కదా, నేను నీ విరుద్ధం లేను కదా, కరెక్ట్ ఉన్నా కదా, నాకు రాదు అని ఆ 2 గుడ్లు ఇడ్లీలు కూడా తినేసి నేను వెంటనే నా బ్యాగ్ చదువుకొని నేను కార్ పార్కింగ్‌లోకి వెళ్ళిపోయాను. ఈ ఇంటందరికి ఆయన ఒక్కడికి వచ్చేసినట్టు, ఇంటందరికి వచ్చేసినట్టు, ఆయన ఒక్కడే బాగుండు. ఇక ఆయనతో అట్లనే రోజులు తీసేసినాం. కరోనా అనేది దాటిపోయింది. చాలా సంతోషం జరిగింది. నాకు కరోనా రాలేదు. అయితే ఆ తర్వాత ఇక 40 రోజుల సాధన స్టార్ట్ చేసిన మాస్టర్ పేరట్ల బయట గార్డెన్‌లో. ఇన్ని రోజులు అయితే చేసినాం కదా, ఈ 40 రోజులది కూడా ఒకసారి సాధన స్టార్ట్ చేద్దామని ఆ సాధనలో కూర్చున్న 40 రోజులు, 41 రోజు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, ఇది మొగుర వాసన బాబాది ఒకటి వీడియో చూసిన నేను. గంధ బాబా వీడియో అంటారు, అది యూట్యూబ్లో. ఆ యూట్యూబ్లో వీడియో నాకు అది దొరికింది ఆ 40 రోజులలోనే. అంటే కృష్ణుడి స్టార్టింగ్ లోనే ఒక 4-5 రోజులలోనే ఆ వీడియో ఒకటి దొరికింది. అది పూర్తిగా వినడం జరిగింది. వినంగానే అతను ఏం చేస్తాడంటే, ఒక 10 మందిలో కానీ 20 మందిలో కానీ కూర్చుంటే బాబా వీళ్ళందరూ కోరుకుంటారు అన్నట్టు, గురు వీళ్ళు, బాబా నాకు ఫలానా సెంటు వాసన తెప్పియండి అంటే, ఒక వితిన్ 2 నిమిషంలా కళ్ళు మూసుకొని అని చెప్పి ఆ వాసన ఆయన అరిచేతిలో తెప్పిస్తాడు. అయితే అది నేను చూసి, మరి నేను కూడా నిగూఢమైన సాధన చేస్తున్నా కదా, ఇది రాదా వాసన అంటే, ఒక 11 రోజులకు నాకు ఒక మల్లెపూల వాసన ఒకసారి ఒక 30 సెకండ్లు, 30-40 సెకండ్లు మన ముక్కుల ముంగటనే పెట్టుకొని పీల్చినట్టు ఆ వాసన రావడం జరిగింది. ఒక 10-11 రోజులలోనే. ఆ తర్వాత సెకండ్ రోజు ఆ సెంటు నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా చూడడం జరగలేదు. అట్లాంటి సెంటు ఇంకొకసారి కూడా ఆ 11 రోజులలోనే ఆ సెంటు 2 సార్లు సెంటు వాసన జరిగింది. అరిచేతులలో ధ్యానం అయిపోయినాక అరిచేతులలో చూసుకుంటే ఆ వాసన 2 సార్లు వచ్చింది. ఇక అది ఒకటి అనుభూతి చెందిన. ఆ తర్వాత షిరిడి సాయి బాబాది ఒకటి వీడియో చూసిన. ఆ షిరిడి సాయి బాబాకు కాళ్ళకి నీళ్ళు వెళ్ళినాయి. మరి మనకు కూడా వెళ్ళాయా, మనకెందుకు వెళ్ళాయి, నేను కూడా సాధన చేస్తున్నా కదా అని పోయి 2 గంటలు పున్నముండ్యా, 2 గంటలు పోయి కఠోరంగా కూర్చున్నా అక్కడ నేను గార్డెన్లో. అప్పుడు పున్నం వచ్చింది మధ్యలో. అయితే ఒక 30-40 సెకండ్లు 7 రంగుల సముద్రం అనేది నా కిందికించి వెళ్ళిపోయింది. ఆ సముద్రం జీవితంలో ఎప్పుడు కూడా అది చూడం. వినిపిస్తుందా మాస్టర్? హలో. ఎస్ మాస్టర్, వినిపిస్తుంది. అయితే 7 రంగుల సముద్రం అనేది ఒక 30-40 సెకండ్లు అది అనుభూతి చెందిన నేను. అది ఒక అనుభవం చాలా అద్భుతంగా జరిగింది. మళ్ళీ అదే ఇక ఒక 20-25 రోజులు జరిగిపోగానే ఒక మేడంది ఇట్లనే పొద్దున్న దాకా ఒక వీడియో విన్నా. ఆమెకు పాపం ఇట్లనే గరీబు పరిస్థితి,
కానీ ఆమెకు నలుగురికి చెప్పాలా, నలుగురికి ఆత్మబోధ అందియాలని తపన ఆమెకు ఉండే. అయితే ఆమె ఏం చేసిందంటే నాకు భూమి కావాలా, నాకు పిరమిడ్ కట్టాలా, ఒక నలుగురికి ధ్యానం అందియాలా అని పాపం ఆమె కూడా 41 రోజు కూర్చున్నదట. కూర్చుండేసరికి అంటే ఆమెది తాతల ముత్తాతల భూమి ఒక 99 సార్ది. ఆమెకు గుర్తులేదు, వాళ్ళ భర్తకు కొంచెం కొంచెం గుర్తట, మొత్తం గుర్తులేదట. అయితే అవి 18 ఎకరాల పట్ట పాస్బుక్లు ఒక 21 రోజులలోనే ఆమె ఇంటికి రావడం జరిగింది. అయితే ఇది నిజమా అబద్ధమా, మాకు భూమి లేదు అని వాళ్ళ భర్తకు పిలిచి అడగంగానే వాళ్ళు పోలీసు వాళ్ళు కాగితాలు వాపస్ తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే లేదు ఉండే మనకు భూమి, అది తాత ముత్తాతలే, అది 99 సార్లు అంటే 99 సంవత్సరాలకు ఒకసారి ఇంకోసారి దాన్ని రెన్యువల్ పట్ట చేసుకున్నారు అట్లాంటి భూమి. అయితే ఆయనతో మళ్ళీ వాళ్ళు పోయి దాన్ని సెర్చ్ చేస్తే ఆ భూమి వీళ్ళ తాతల పేరు పొంటి వీళ్ళకే మారింది. 18 ఎకరాల పట్ట పాస్బుక్లు ఇచ్చిండ్రు అమ్మేయడం. అయితే ఒక 4 ఎకరాలు అమ్మి ఒక ఎకరంలా అద్భుతమైన పిరమిడ్ కడతా అని ఆమె ఆడ 4 ఎకరాల భూమి అమ్మడం జరిగింది. అది జంగల్ ఏరియా, అడవి ప్రాంతము, ఒక బొట్టు నీళ్ళు లేవాడ. అయితే ఏం చేసిందంటే అయ్యో నేను ఇక్కడ పిరమిడ్ అయితే కడతాను అనుకుంటున్నా, నీళ్ళు లేవు అని ట్యాంకర్లతోటి స్టార్ట్ చేసింది పిరమిడ్ కట్టుడు. ట్యాంకర్లతోటి స్టార్ట్ చేయగానే ఒకసారి సలాకల లోడ్ వచ్చింది. ఆ 10 టైర్ల లోడు అక్కడ దిగబడడం జరిగింది. పిరమిడ్ కట్టే ప్రాంతంలో దిగబడడం జరగగానే దాంట్లో ఆ 10 టైర్ల లోపట నీళ్ళు వెళ్ళినాయి ఆ టైర్ దిగబడ్డ దగ్గర. అదే సాధన చేసింది 40 రోజులల్లా. ఈ నీళ్ళు అయితే వెళ్ళినాయి, మరి వీటిని ఏం చేయాలంటే జైషిప్ తోటి లారీని పీకేయడం జరిగింది. జైషిప్ తోటి ఆమెకు ఏం తాట వచ్చిందంటే రింగులు వేసి మోటార్ పెట్టి పిరమిడ్ కట్టమని ఆమెకు ధ్యానంలో వచ్చింది. రాగానే ఆమె ఏం చేసిందంటే ఆ దిగబడ్డ టైర్ లోపట పిరమిడ్ కోసం రింగులు వేసి మోటార్ పెట్టి అద్భుతమైన పిరమిడ్ కట్టింది. 500 మంది మెడిటేషన్ చేయొచ్చు. అయితే ఇప్పటికీ ఆమె ఒక 2 ఎకరాల భూమి వండించుకుంటది. ఆ పిరమిడ్ కు నీళ్ళు సప్లై అవుతాయి. అంత నీళ్ళు వెళ్తాయి ఇప్పటికి కూడా. ఆ వీడియో నేను స్పష్టంగా చూడడం జరిగింది, వినడం జరిగింది. ఇక ఇంత నిగూఢంగా రహస్యం ఉన్నది ఇంట్లో అని నేను కూడా సాధన చేసుడు. అదే 40 రోజులల్లా నాకు కూడా నీళ్ళు కావాలా అని నేను తపన ఉండే నాది కూడా. ఇక నేను కూడా అనుకున్నా నాకు కూడా నీళ్ళు కావాలా కంపల్సరీ. ఆమెకు పడ్డది నాకెందుకు పడ్డది అని నాకు ఒక లోపల కసి. అయితే నేను ఇంకా ఎక్కువ టైం పెంచి ఉండటం జరిగింది. అయితే అదే 40 రోజులల్లా 36 రోజులకు నాకు జరిగిన అద్భుతం. ఒక శివుడి నెత్తిల గంగ వంగినట్టు నాకు మొత్తం తడిచిపోయినట్టు పొంగింది గంగ భూమిలోకించి. ఇక 36 రోజులకు కరెక్ట్ గుర్తు పెట్టుకున్నాను. మా ఏరియాలో నీళ్ళు ఉన్నాయి కానీ బోరు బావి ఉంది, చాలా లోపలికి పోతాయి. ఒక కూర గుంజిన దాకంటే రెక్కలు గుంజుతాయి, అంత లోపల నీళ్ళు ఉంటాయి. మా ఏరియాలో నీళ్ళు లేవు. ఒక ఇల్లు ముంగటోళ్ళు ఒక 8 బోర్లు వేస్తే ఒక సుక్క నీళ్ళు వెళ్ళలేవు వాళ్ళకి నాకు రోడ్డు మధ్యలో. అయితే నేనేం చేసినంటే 41 రోజు సాధన చేసి ఇక ఇట్లనే సాధన పెంచుకుంటూ పోయి 2022లో నేను ఇంటికి పోవడం జరిగింది. చుట్టి మీద పోయినప్పుడు నేను 15 రోజులకే నేను బోరేస్తే 115 ఫీట్లల్లా ఫుల్లు నీళ్ళు అంటే పైప్ లైన్ ఆగదని చెప్పేసిండు. ఇక ఆల్రెడీ 55 ఫీట్లకే పచ్చిమట్టి వెళ్ళి నీళ్ళు పడ్డాయి. ఆ తర్వాత 115 ఫీట్లు కొట్టి ఆ బోర్ వేసేటైన ఏమన్నాడంటే ఇక పైప్ లైన్లు ఆగాయి మామ, ఇంతకన్నా కేసు అంటే పైప్ లైన్ ఆగది అని చెప్పిండు. చెప్పగానే 110 కేసింగ్ వేపించి నేను వెంటనే ఆ నీళ్ళని కళ్ళకు అద్దుకొని నేను ఏం చేసినంటే విశ్వంకు నాకు నీళ్ళు ఇచ్చినావు కదా భూమాత, విశ్వంకు ఈ ఊరోళ్లకు నేను కూడా ఏదైనా ఇవ్వాలి కదా, అందుకని ఎటువంటి నీళ్ళ ప్రాబ్లం వచ్చినా నా నీళ్ళు ఫ్రీ అని నేను కళ్ళకు అద్దుకొని వెంటనే నేను ఈ నేచర్కు పంచభూతాలకు సృష్టికి నేను మాటిచ్చేసి ఇప్పుడు 2 సంవత్సరాల సంధి నా నీళ్ళు ఎందరన్నా తీసుకుపోని ఎంత తీసుకుపోతా అంత నీళ్ళు ఫుల్ వస్తాయి. ఫ్రీ ఇవ్వడం అదొక వాగ్దానం చేయడం జరిగింది. ఇక తర్వాత ఇట్లనే సాధన చేస్తూ ఈ పిరమిడ్లు ఇక్కడ కడుతున్నారు అక్కడ కడుతున్నారు అని ఇదంతా సత్యం తెలుసుకొని ఇక గురుగారి వీడియోలు విని మళ్ళీ నేను 2 నెలల్లోనే వెంటనే ఇటు రావడం జరిగింది. అయితే నేను అక్కడ ఏం చేసినంటే మా అమ్మ అడిగింది
నువ్వు ఏం తీసుకుతెచ్చినావు దేశంకు పోయినావు, నా కోసం ఏం తీసుకొచ్చినావు అంటే మా అమ్మకు, మా కొడుకుకు, మా భార్యకు దగ్గర కూర్చుని నేను ఒక సాధన తీసుకొచ్చిన. దాని పేరు అంటారు శ్వాస మీద ధ్యాస. దాన్ని ధ్యానం అంటారు. అది చెప్తా, మీరు వినండి అని వాళ్ళకు కూడా నేర్పడం జరిగింది 6 నెలల్లో. ఇక మా పక్క వాళ్ళకు, మా చెల్లెళ్ళకు వాళ్ళందరికీ నేర్పిన. అయితే మా అమ్మ ట్రిపుల్ బాసర్లా డ్యూటీ చేస్తుంది, ట్రిపుల్ కాలేజీలో. ఇది రూమ్ బాయ్ లెక్క, రూములు క్లీన్ చేసుడు. అయితే మా అమ్మ 7 అంతరాలకు ఎక్కుడు దిగుడు, ఆడ లిఫ్ట్ ఆల్అవుట్ లేదు లేబర్లకు. అయితే అమ్మకు నెలకు 5,000 హాస్పిటల్లల్లా డబ్బులు ఖర్చు అవుతాయి, నెలకు 5,000. ఈ సాధన నేర్చుకున్న సంది అమ్మకు నవ్ డాక్టర్ నవ్ మెడిసిన్. ధ్యానం చేస్తుంది, 7 అంతరాలు ఎక్కుతుంది దిగుతుంది, 3 సార్లు ఎక్కుతుంది 3 సార్లు దిగుతుంది. అమ్మకి ఇప్పుడు 60 సంవత్సరాలు దాకా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను నేర్పించిన సంది ఆమె గట్టిగా పట్టుకున్నది, ఆమె మందులు వేసుకునడం బంద్ చేసేసింది. ఇక సాధన చేస్తుంది, పొద్దున్న 5 గంటలకు లేస్తుంది, 6 కొట్టిన దాకా చేస్తుంది, 7 కొట్టంగా పంచింగ్ కొట్టాల డ్యూటీ. అట్లాంటిది ఆమె కూడా నేర్చుకొని ఇప్పుడు అద్భుతంగా సాధన చేస్తుంది. ఆ పైసలు మిగిలినాయి. అయితే ఆ పైసలు మిగిలితే నాకు ఇయ్యకు, ఎక్కడన్నా పిరమిడ్ కడితే ఇయ్యు, ఎక్కడన్నా అన్నదానం కడితే కూడా ఇయ్యు, గుడిలు గోపురాలు గిట్ట కడితే ఇయ్యు ఆ పైసలు, కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండమని చెప్పిన. వాళ్ళకి కూడా నేర్పించిన. ఆ తర్వాత వీడికి వచ్చిన నుంచి ఇక మళ్ళా నేను ఇక్కడికి వచ్చింది, వీళ్ళు సారోళ్ళు బయట పిట్టెలకు దాన వేస్తారు. అయితే ఆ దాన వేస్తే చిన్న చిన్న పిట్టలు ఊరవిష్కలు అనేటివి ఆ కబూతర్లు ఊరవిష్కలకు తినని. అయితే నేనేం చేసినట్టుగా ఆ రోజు నాకు ఒక థాట్ వచ్చేసింది, మనం కూడా ఎంతో కొంత మన సాలరీలకి నుంచి పక్కకు పెట్టాలా, 10% పక్కకు పెట్టాలని గురుగారు చెప్పిండు. ఒక వీడియో ఇందని ఒక 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు మనం విశ్వం కోసం ఖర్చు పెట్టాలని ఆ మాట పట్టుకొని ఆ రోజు సంధి నేను ప్రతి నెల సాలరీలకించి ఒక 100 రూపాయలు ఇక్కడ పైసలు పక్కకు పెడతా. ఒక 400-500 కాగానే ఒక మంచి పనులకు నేను చేస్తా. పిరమిడ్ కట్టని, లేకుంటే ఏడన్నా మనోళ్ళు ధ్యాన యజ్ఞాలు, ధ్యాన సత్తాలు. ఇప్పుడు గురుగారిది కర్తాల్ కైలాసపురిలా డార్మెట్లకి రూములు కట్టిస్తే అక్కడ ఒక 10,000 ఒకసారి వేసిన, ఒకసారి అన్నదానంకి 5,000. ఇట్లాంటి పనులు చేసుకుంటూ నేను జీవనం కొనసాగిస్తున్నా. అయితే నేను కూడా నా వంతు సాయంగా ఈ పిట్టెలకు నెలకు ఒక 2 సంచులు నేను తెప్పించుకుంటా. ఆ సారులతోటి నెలకు 2 సంచులు తెప్పించుకొని సారుల వెనక్కి పక్కకేస్తే నేను ముందటి పక్కకేస్తా. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, మన గురుగారు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధకు, దుఃఖంకు గురైపోయాను. నేనేమన్నా అంటే, అయ్యో గురూజీ మీరు 2095 వరకు ఉంటా అని చెప్పిండ్రు, మీరు ఇట్లనేనా వెళ్ళిపోడు అని నేను ఒక 2 నెలలు సాధన సరిగా చేయలే, దుఃఖానికి గురి అయిపోయినా. అయితే ఒకరోజు నేను పండుకొని ఉన్న ఒక 20 నిమిషాలు చేసి గురువుగారు వచ్చి నాకు ఒక చెంప మీద చెడులుమని వేసిండు. పండుకున్నప్పుడు చెంప మీద చెడులుమని వేసి తోలు విండి లేపితే మొత్తం నేను నిద్రలకించి మన లోకంకి వచ్చిన, ఈ ప్రపంచకంకు వచ్చినప్పుడు ఏమన్నానంటే, పిచ్చి వేదవా, పిచ్చి నాటకాలు ఆపేసి సరిగా సాధన చేసుకో అని చెప్పిండు. అలాగే చెప్పగానే నేను నీకు మంచిగా బోధ చెప్తా ఈను అని చెప్పి ఏమన్నాడంటే, ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్క దేవుడు ఈ భూమి మీదకి వచ్చిండు. శివుడు, శ్రీకృష్ణుడు, రాముడు, దశరథుడు, తర్వాత గురువులు ఎందరో గొప్ప గొప్ప మానవులు, సదానంద యోగుల వారు, ఎందరెందరో గొప్ప గొప్ప గురువులు వచ్చిండు. హిమాలయ యోగులు, ఋషులు, వీళ్ళందరూ వచ్చిండు. రమణ మహర్షి, వీళ్ళందరూ వచ్చిండు. ఈ ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క మాస్టర్, ప్రతి ఒక్క భగవంతుడు ఉండేటోడే కదా ఇప్పటిదాకా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండేటోళ్ళే. కానీ ఈ సృష్టికి విరుద్ధమైన పనులు చేయొద్దు. కాబట్టి నేను మీ అందరికీ మాస్టర్లను చేసేసిన. నేను ఇక నా పని అయిపోయింది. నేను ఇంకా పైలోకాల పనులు చాలా ఉన్నాయి. కాబట్టి పిచ్చి ఆలోచనలు ఆపేసి
సాధన చేసుడు స్టార్ట్ చేయి అని దొంగ ఒడిసి 5 నిమిషాలు గైడెన్ ఇచ్చి గురుగారు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ నేను ఈ సాధన నిగూఢంగా స్టార్ట్ చేసుడు షురు చేసిన. ఆ తర్వాత ఒకసారి ఏమైందంటే 2023లో నేను ఈ సూర్యనారాయణుడికి డైలీ నమస్కారం చేస్తా. అది కూడా ఒక వీడియో ఈయనే స్టార్ట్ చేసిన సాధన చేసుడు. సూర్యుడికి మొక్కాల, పంచభూతాలకు మొక్కాల, పంచభూతాలతోటి కలయికం తోటి ఉండాల, మనం కలిసిమెలిసి ఉండాల. అయితేనే మనం అద్భుతంగా జీవితామని వీళ్ళు గురువులు గిట్ట చెప్పేటప్పుడు విని నేను రోజు సూర్య నమస్కారం చేస్తా. పొద్దుగాల లేవగానే ఇడికించిపోయి ఫస్ట్ నమస్కారం చేసుకున్నాక వచ్చి పనులు స్టార్ట్ చేస్తా. అయితే ఇలాగనే కొనసాగిస్తున్నది నా నేపథ్యం. అయితే ఆ తర్వాత సూర్య భగవానుడు ఒక జిల్లెడమై ఒకరోజు నేను ఎక్కడైతే పూజ చేస్తానో అక్కడికి వచ్చిండు. వస్తే ఒకసారి చూసిన, రెండోసారి చూసిన, మూడోసారి కూడా చూసి నేను అన్నా, ఓ భగవంత, నువ్వు నాకు దర్శనం ఇస్తున్నావు, నీ తరపు నుంచి నాకు మెసేజ్ ఏం నేర్చుకున్నాలా అని నేను ఒకసారి భగవంతుడికి క్వశ్చన్ చేయడం జరిగింది. జరగంగానే నేను ఒక వీడియో తీస్తాం, ఇది నాకు సహకరించండి, ఎందుకంటే ప్రపంచంకు ఇట్లా చెప్తే ఇది కంప్యూటర్ దునియా ఎవరు నమ్మరు అని నేను ఒక వీడియో తీసిన. ఆ పరమాత్మ వీడియో వచ్చింది, ఒక ఫోటో వచ్చింది. తర్వాత ఒక శబరిమల ఎక్కడ జ్యోతి మెరుస్తూ చూడు, అలాగా ఆ పరమాత్ముడు 2 సార్లు ఇట్లా వచ్చి వెళ్ళిపోయాడు. ఆ 3 ఫోటోలు తీసి నేను గ్రూపులో పెడితే ఇది ఓకే అని చెప్పిండ్రు అందరూ. అయితే దాని గురించి కూడా ఒక విఎంసీ వాళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చిండ్రు. అది వీడియో చేసిన విఎంసీలో ఉంది వీడియో. ఇక ఆ పరమాత్ముడు కూడా అట్లా కనెక్ట్ అయ్యిండు, సూర్యనారాయణుడు. తర్వాత రోజు నాకు ఇక అతనికి చూడకుంటే నాకు మనసు పట్టదు. రోజుకు 2-3 సార్లు పోయి దర్శనం చేసుకొని వస్తా. అయితే మొన్న ఫుల్ వర్షం పడ్డది దుబాయ్లో, చాలా ఫుల్ వర్షం పడ్డది. అయితే ఏం జరిగిందంటే నేను ఆకాశం చూసి, ఈరోజు నీ దర్శన భాగ్యం కాదా నాకు అని నేను అనగానే విత్ ఇన్ సెకండ్లా ఆ పరమాత్ముడు వచ్చిండు. ఆ వర్షంది కూడా వీడియో తీసిన, ఆ తర్వాత అయినది కూడా వీడియో తీసిన, నేను ఫోటో తీసిన. అయితే ఇట్లా నాది జీవనం కొనసాగుతుంది. ఈ ధ్యానము ఎందుకోసం చేయాలంటే ఈ దాని గురించి కూడా బాగా నేను ఆలోచించిన. మనము వర్షాకాలం వస్తుందంటే ముందే మనం ఇల్లు కప్పుకుంటాం, ఊరిసేటి ఇల్లు ఉంటే. ఈ రేకులు బీకులు మలిపేడుంటే మలిపేసుకుంటాం. అంటే వర్షాకాలం వస్తే ఫుల్ జాగ్రత్తతోటి ఉండగలుగుతామని. ఈ పొలం పనులకు కంపగిట్ట కొట్టేసి శుద్ధి చేసి పెడతాం. వర్షం వస్తే విత్తనాలు వేస్తే అద్భుతంగా మొలక ఎత్తుతాయని. అయితే ఈ ధ్యానం నిగూఢంగా ఎందుకోసం చేయాలంటే శరీరము కరెక్ట్ ఉన్నప్పుడే ఈ ధ్యాన సాధన చేస్తే మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కరోనాప్పుడు నా దగ్గర బ్యాటరీ ఫుల్ ఉంటేనే ఆ కరోనాకు ఎదుర్కొనటం జరిగింది. అందుకనే ఇప్పుడు మనం సెల్లుల ఛార్జింగ్ ఉంటేనే ఈ సెల్లుని వాడగలుగుతాం. ఈ పంచభూతాలతో నిర్మించబడిన శరీరానికి మనము ఎట్లా మలుచుకుంటే అట్లా మారుతుంది. మన ఆధీనంలో మన శరీరం ఉండాలి. ఇదంతా ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకునడం జరిగింది. ధ్యానంకు రాకన్నా ముందు జీవితము గొంగడి పురుగు, ధ్యానంకి వచ్చినాక ఈ సీతాకొక సిల్కలాగా నా జీవితం మలకలు తిరిగింది. ఆ తర్వాత నేను ఏం చేసినంటే సార్ తోటి ఓకే అక్కడిక్కడ పోతా. అయితే సారు కూడా నేను ధ్యానం చెప్పడం జరిగింది, ఆ సారుకు, మా మేడంకి, అందరికి, కుటుంబం వీళ్ళకు. అయితే వీళ్ళు ముస్లిం కౌసనీస్తూ తింటారు, కానీ ఈ ధ్యానము వాళ్ళకు బోధపడుట్లా ఒక సగంలో సగము తినుడు బంద్ చేసేసిన వీళ్ళ కుటుంబంలో. వెజిటేబుల్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మా సార్ వాళ్ళు. అయితే సార్ కూడా వెజిటేబులే తినడానికి ఎక్కువ కోషిష్ చేస్తాడు. ఎప్పుడన్నా ఒకసారి కౌసు తింటాడు ఆయన. అయితే ఆయన దగ్గర కూర్చుండి నేను ఏం చేసినంటే ఒకరోజు నేను రోజు పొద్దున లేచి బండ్లు కడగాల, 2-3 బండ్లు కడిగి వాళ్ళకు డ్యూటీలకు సాగదోలాలి. ఈ బండి ఇక్కడ పెట్టమంటుంటుంది, ఈ బండి ఇక్కడ పెట్టమంటుంటుంది వాళ్ళకి, సార్ వాళ్ళకు. అయితే నాకు ఒకసారి తాట ఏమొచ్చిందంటే, ఈ బండ్లు దింపుడు మనమే నేర్చుకుంటే
ఎంత మంచిగా ఉంటుంది అని ఒక థాట్ వచ్చేసింది నా మైండ్లో. ఆయనతో ఒకరోజు ఏం చేసిన అంటే ఊకే సార్ పక్క కూర్చుండి అలవాటు అయింది, అటు ఇటు షాపులు బీపులకు అక్కడ. ఆయనతో ఒకరోజు ఏమైంది, సారు బండి అక్కడ పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోగానే ఇమీడియట్లా నేను బండి చాలు చేసి గల్లీలా ఒక రౌండ్ వేసి మళ్ళీ ఎక్కడున్న బండి అక్కడ పెట్టిన. అయితే మనిషి ఒక్కడు సాధిస్తే ఇంకొకడు ఎవడన్నా సాధించవచ్చు ఆ పని అనేది నేనే దీనికి నిదర్శనం. ఆ తర్వాత ఆ రోజు సందికించి 5 బండ్లు గిల్లి లెక్క గల్లీలంతా దింపి తెచ్చి ఏడున్న ఆడ పెట్టేస్తా ఏర్పడకుండా. ఒక బండి ఉంది, అది మొబైల్ తోటే నడుస్తుంది, ఆ బండి ఒక బండి మాత్రం నేను ముట్టలేదు. ఒక 5 బండ్లు మొత్తం గల్లంతా దింప తెచ్చి ఏడున్న ఆడ పెట్టేస్తా, నేనే తీస్తా, నేనే పెడతా. అయితే ఇది ఒక అద్భుతము. మనిషి ఏదైనా కానీ తపనుంటే తాటుంటే చెయ్యని పని అంటూ ఏది లేదు ప్రపంచంలో. ఒకళ్ళు చేసిందంటే అది తప్పనిసరి అందరు చేయొచ్చు అని మన పత్రిజీ గురు గారు నొక్కి నొక్కి చెప్పిండు. కాబట్టి ఈ గురు మాటలు పట్టుకొని నేను అద్భుతంగా నా జీవితం కొనసాగుతుంది. అయితే ఇక మనము దీని గురించి మాట్లాడుకుందాం, శరీరం గురించి. ఈ పంచభూతాలతోటి నిర్మించబడిన శరీరం ఉంది, ఇదొక అద్దాల పెట్టెలాగా, అంటే సొమ్ములు దాచుకునేటి పెట్టెలాగా ఈ శరీరము. ఎన్ని కోట్ల వజ్రాలు పెట్టినా ఈ శరీరము నాశనం అయితే దొరకదు. అన్ని పాటలు దాగి ఉన్న శరీరం ఇది, పంచభూతాలతో నిర్మించబడింది. అయితే దీనితోటి నేను తీవ్రంగా దీంట్లో లోపల సాధన చేసిన. ఏంది 7 చక్రాలు, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాథ, ఆజ్ఞ, సహస్రార. ఇవన్నీ మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క మాస్టర్ చెప్తాడు, మనం అందరం వింటాం. కానీ ఇన్నయ్యే ఇనాలా అంటే మర్చిపోకుండా మనం చెప్పినవి చెప్పుకుంటేనే, ఇవి మన గురుగారు చెప్పిండు, చెప్పినవి చెప్పాలా, ఊకే గుర్తు చేస్తూ ఉండాలి. అయితే అన్న మనిషికి మెలుక చేసినట్టు మనకు ఇవి ఉపయోగపడతాయి. అయితే ఈ శరీరం గురించి, వెజిటేబుల్ భోజనం గురించి నేను చెప్తాను. ఏమైందంటే 6 అరిషట్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వీటికి జయించినోడే మనిషి అని అంటారు. ఇవి మనము అదుపులో పెట్టుకున్నాలా. మళ్ళా 2,72,000 నాడులు, ఆ నాడులు హీల్ చేసేటి మాస్టర్లు మన లోపల ఉన్నారు. వీలైతే నాడులకు హీల్ చేసేటి మాస్టర్లకు ఐ లవ్ యూ, ఆత్మ ప్రణామం చెప్పాల. ఇక రోజు మనము లేవంగానే స్నానము కృత్యాలు మొత్తం తీర్చుకొని మనం మిర్రర్ ముంగట పోయి మనము ప్రతి పాటకు నమస్కారం చెప్పాలా, ఆత్మ ప్రణామం చెప్పాలా. ఎందుకంటే ఇది నేను 2 సంవత్సరాల సంధి చేస్తున్నా. ఈ సాధన, దీన్ని మిర్రర్ సాధన అంటారు. మన చిత్రబింబం మనమే చూసుకొని అన్ని పాటలకు, ప్రతి ఒక్క పాటకు మనం ముట్టుకుంటా, నిన్న మేడం చెప్పిన తిరిగా ప్రతి ఒక్క పాటకు మనం ముట్టుకుంటాం ట్యాంక్ చెప్పాలా. ఎందుకంటే ఈ సిస్టము ఎంత మంచిగా సృష్టించిందంటే, ఆ పరమాత్ముడు సృష్టించినోడికి కూడా అనుక్షణం మనము థ్యాంక్ చెప్పాలా, సృష్టించినోడికి. ఎందుకు అంటే ఒక కన్ను 562 ఓజినాల దూరాన్ని ఆటుకు అద్దేటట్టు చూపిస్తుంది. ఒక కన్ను ఓజినాలు అంటే మైళ్ళు కావు, 100 మైళ్ళకు ఒక ఓజనం అంటారు. అట్లాంటి 562 ఓజనాల దూరాన్ని ఆటుకద్దేటట్టు చూపిస్తుంది సిస్టమ్. అయితే మైక్రోమ్యాక్స్ అంటారు కదా, మైక్రోమ్యాక్స్ మనం ముంగట పెట్టుకుంటే, నేత్రం లేకుంటే దేంతో చూడగలుగుతాం? ఈ మైక్రోమ్యాక్స్ మనం ముంగట పెట్టుకున్నా కానీ మనం చూసేది దుర్బిని. ఈ నేత్రాలు లేకుంటే మనం ఈ దుర్బినికి మైక్రోమ్యాక్స్ ఎట్లా చూడగలుగుతాం? కాబట్టి ఈ సిస్టమ్ అనేది చాలా గొప్పగా భగవంతుడు మనకు సృష్టించిండు, సృష్టికర్త. అయితే ఆయనకు ట్యాంక్స్ చెప్పేసి 2 నేత్రాలకు మనం ముట్టుకొని సరస చేసుకొని మనం ట్యాంక్ చెప్పాలా. ఈ కన్ను బొమ్మలకు, కంటి రెప్పలకు దుమ్ము ధూళి పడకుండా వీటికి కన్ను బొమ్మలు రెప్పలు తయారు చేసిండు భగవంతుడు.
మళ్ళీ ఈ షోలకు 24 గంటలు బై 7 వినిపిస్తూనే శబ్ద సత్స చేస్తూనే ఉంటాయి బ్రెయిన్కు. ఈ షోల సిస్టంకు మనము ప్రతి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మనం నిద్రలు ఉన్నన్నా ఒక నాగంబామ చిబ్బుసుక్కు మనగానే మనకు తెలియజేసేస్తాయి షోలు, బ్రెయిన్కి పంపించేస్తే మెసేజ్ వెంటనే. కాబట్టి ఈ సిస్టము చెవులు లేని వాళ్ళకు చెవుల బాధ తెలుస్తుంది, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళ విలువ బాధ తెలుస్తుంది. కాబట్టి మనకి ఇంత అద్భుతంగా ఉన్నాయి అన్ని, ప్రతి ఒక్క పాట. కాబట్టి ఈ షోలకు కూడా ఆత్మ ప్రణామం చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి, ఐ లవ్ యూ చెప్పాలి. ఆ తర్వాత నాసిక రంధ్రాలు, శ్వాసగురువులు, అంశాలు 24 గంటలల్లా 21,600 అంశ జపాలు చేస్తున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాయి. పెర్మిటు, ఇదే మన పెర్మిటు, ఇదే మన గురు. ఉచ్ఛ్వాస నిశ్వాసని మన గురు, సూర్యనాడి, చంద్రనాడి, సుషుమనాడి. ఈ ఈ పెర్మిట్లకు మనము నిమిషానికి 15 నుంచి 18 శ్వాసలు చేస్తుంది ఈ శ్వాస గురువులకు. వీటికి మనం థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే ఇవి లేకుంటే 10 నిమిషం ముక్కు మూసుకుంటే మనిషి ఎటు కూడా కాడు. కాబట్టి ఈ శ్వాసకు ప్రతి ఒక్కరు శ్వాసని బట్టి విజయం సాధించిండు గురువులు, మాస్టర్లు, ఋషులు, తప సంపన్నులు, యోగులు, మునులు, హిమాలయ యోగులు. శ్వాస మీద ధ్యాస మన గురుగారు కూడా బల్లగుద్ది చెప్పి మనకు అందరికీ మాస్టర్ల లెక్క తయారు చేసి ఆయన ఇది చేసిండు, నడిపిస్తుండు మనం. అయితే కాబట్టి ఈ శ్వాస గురువులకు 21,600 సార్లు అంశ జపాలు చేసుకుంటున్నాం. అంశాలకు ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి మనం. ఆ తర్వాత కిందికి వచ్చేసి నోరుకు, తినే ఆహారానికి, మాట్లాడే మాటలకు, జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన సరస్వతి మాటకు థ్యాంక్ యూ నమస్కారం చెప్పాలి మనం. తర్వాత గుండె మింగేటి గుండెకు రోజుకు 5 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేసి మన బాడీకి పంపిస్తుంది గొంతు. ఈ గొంతుకి ఎన్ని ట్యాంకులు చెప్పినా చక్కని. ఎందుకంటే ఒక మాట మాట్లాడకుంటే మూగ భాషలో ఇంకొకటికి అర్థం కాదు. అయితే తెలిసి తెలియనోడు అయితే చెంప మీద ఒకటి గుంజుతాడు, ఎందుకంటే అర్థం కాదు కదా మనం మాట్లాడిన మాట. కాబట్టి ఈ గొంతు ఇంత సరపేటిగా ఇంత మంచిగా ఇచ్చింది మనకు. కాబట్టి ఈ గొంతుకు మనం అనుక్షణం థ్యాంక్ యూ చెప్పాలా. సరస్వతి అమ్మ పలికిపిస్తుంది వాక్యులు, ఈ వాక్యులకు కూడా మనం థ్యాంక్ యూ చెప్పాలా. ఆ తర్వాత కాజాలకు, కిడ్నీలకు, ఊపిరితిత్తులకు, బొంత పేగులకు, మూత్రమలిన నాడులకు, వీటన్నిటికీ పేరు పేరున కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు, ఐ లవ్ యూ చెప్పాలా ఇవన్నిటికీ. ఆ తర్వాత ఎన్నుపూస, ఎముకలు, ఇది నిరాలుగా నిలబడి ఉంటుంది ఎప్పుడు కూడా. మనిషికి ఒక్కడికి నిలబడి ఉన్నది, ఏ జంతువుకు లేదు. కాబట్టి దానికి మనం అనుక్షణం థ్యాంక్ యూ చెప్పాలా. మన ఎన్నుపాముకు, ఎముకలకు, అరిచేతులకు. చేతులు లేనివాడికి చేతుల విలువ తెలుస్తుంది. ఈ చేతులు ఉంటే మనం ఇంత అద్భుతంగా పని చేస్తున్నాం, ఇంత అద్భుతంగా డ్యూటీ చేసి మనం సంపాదన చేస్తున్నాం. కాబట్టి ఈ చేతులకు మనం ఎన్నో థ్యాంక్ చెప్పాలి. లక్ష్మి, సరస్వతి, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రిమూర్తులు కొలువై ఉన్నవి ఈ 6 చేతులల్లా. సంపద ఎంతో ఉన్నది, రహస్యం ఎంతో ఉన్నది ఇలా. ఈ చేతులకు, అరిచేతులకు మనం ముఖం మీద ఎందుకోసం పెట్టుకోమంటాడు గురుగారు? అరిచేతులకు మనం డైలీ థ్యాంక్ చెప్పాలా, కృతజ్ఞత చెప్పాలా. ఎందుకంటే ఒక చేతు లేకుంటే ఒక సగం రాజ్యము లేనట్టే, ఒక కన్ను లేకుంటే సగం రాజ్యం లేనట్టే, ఒక షో లేకుంటే సగం రాజ్యం లేనట్టే. కాబట్టి అన్నిటికీ ప్రతి పాటకు మనం మిర్రర్ ముంగట నిలబడి ఒక 2-3 నిమిషాలు ప్రతి పాటకు ముట్టుకుంటా మనము థ్యాంక్ యూ చెప్పాల. ఆ తర్వాత కింది భాగంకు, జీర్ణాశయంలో లక్ష్మీదేవి కొలువై ఉన్నది. శ్రీకృష్ణ విష్ణుమూర్తికి బొడ్డులకించి లక్ష్మీమూర్తి వస్తుంది, లక్ష్మీ అమ్మవారు. ఆమెకు జీర్ణాశయము, జీర్ణాశయం శుద్ధి చేయకుంటే ఏ పాటు ఎటు పోతుంది నీ ఆహారం? ఒక్కసారి ఆలోచించాల మానవుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడంటే, ప్రతి ఒక్క జీవిలా నేనై కొలువై ఉన్నాడు, జఠరాగ్ని రూపం యందు కొలువై ఉన్నాడు. ఈ బ్రహ్మాండంలో ఏం పంపిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు మానవ. ఈ మానవ జన్మం మళ్ళీ మళ్ళీ రాదు, వస్తదచ్చు. వచ్చిన నేను పరశురామని పుట్ట, నువ్వు ఫలాన్ మనిషి అని తెలియదు. కాబట్టి బ్రహ్మాండంలో ఏం పంపిస్తున్నాం లోపలికి, తినేది ఆలోచించాలా, మాట్లాడేటి మాట 10 సార్లు ఆలోచించాలా.
ఈ జీర్ణాశయంలా కొన్ని కోట్ల 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 మంది పనిచేస్తున్నారు మాస్టర్లు. కోట్ల కోట్ల మిలియన్ల డాలర్ల మాస్టర్లు పని చేస్తున్నారు. అయితే ఈ శరీరం మీ ముంగట ఇంత మంచిగా కూర్చుండి మాట్లాడుతుంది. కాబట్టి ఈ మాస్టర్లందరికీ, ఈ బ్రహ్మాండం అంతటికి మనం థ్యాంక్ చెప్పాలి. అనుక్షణం వాళ్ళకి మనం ఆహారం పంపిస్తే వాళ్ళు మనకు ఫిల్టర్ చేసేస్తున్నారు, ఎక్కడెక్కడ పంపించేస్తున్నారు. కాబట్టి జఠరాగ్ని ఈ బ్రహ్మాండం అంతా పరిపాలన చేస్తున్నాడు జఠరాగ్ని రూపం అందు శ్రీకృష్ణ పరమాత్ముడు. అనుక్షణము ఆయనకి థ్యాంక్ చెప్పాల. అయితే నీ జీర్ణాశయంలో ఎలాంటి ప్రాబ్లం కూడా జరగదు. నేను ముక్కు షో కోసి చేతుల పెడతా ఈ ఈ ఈ బ్రహ్మాండం గురించి ఏదైనా డౌట్ వస్తే. ఎందుకు అనుక్షణం నువ్వు ఏం పంపిస్తున్నావు? ఎరుకతోటి పంపించాలా. 1 ఫింగర్ 2 ఫింగర్ ఈ స్మెల్ రావద్దు. అంత బ్రహ్మాండం తయారు చేయాలా ఈ బ్రహ్మాండంకు. అంత బ్రహ్మాండంగా నీ జీర్ణాశయం ఉండాల. నీది నీకే స్మెల్ రావద్దు. 1, 2 నంబర్. అంత మంచిగా దీన్ని సృష్టి చేస్తే నువ్వు ఏ రోగంకు ఏ నొప్పికి బానిస కావు. అంత అద్భుతంగా నీ జీవితము ముందుకు కొనసాగుతుంది. కాబట్టి తినే ఆహారం, నేను 4 ఇడ్లీలు తింటే పొద్దున మధ్యాహ్నం అన్నం తింటా, రాత్రికి 2 చపాతి, బస్ అంతే. ఇక మిగతా ఈ సారోలు ఇంట్లో కొక్కోలలు ఉంటాయి, ఎవరైనా తిను కానీ నేను ముట్ట. ఎందుకంటే ఫస్ట్ తింటుంటిని, అడ్డం వచ్చింది తింటుంటిని ఫస్ట్. కానీ ఈ బ్రహ్మాండం అంతా, ఈ సత్యం అంతా బోధపడ్డాం కదా, ఇంకెక్కడిది ఊపిరితోటి శ్వాసతోటి హిమాలయాల్లో కొన్ని వందల లక్షల మంది గురువులు ఇప్పటికీ ఉన్నారు. శ్వాసతోటి వాళ్ళకి శ్వాసనే ఆహారం. కొండ నేలకతోటి అమృతం తీసుకుంటున్నారు, ఆనందంగా సాధన చేస్తున్నారు. కాబట్టి 3 పూటలు తినుకుంటా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు? చూడవలసింది చూస్తలేడు మానవుడు, చూడకూడనిది చూస్తున్నాడు. తినవలసింది తింటలేడు, తినకూడనిది తింటున్నాడు. మాట్లాడవలసింది మాట్లాడతలేడు, మాట్లాడకూడని మాట్లాడుతున్నాడు. చేయవలసినవి చేస్తలేడు, చేయకూడని చేస్తున్నాడు. సృష్టికి విరుద్ధం చేస్తే సృష్టి నీకు కూడా పరిసృష్టి చేసేస్తుంది. కాబట్టి 3 వద్దులకే ముసలవతారం వస్తుంది. ఎందుకు నువ్వు ఏ తిరిగా దారి నడుస్తున్నావు, ఏ తిరిగా నీ నడుకున్నది? ఎందుకు ఇంత అద్భుతమైన శరీరాన్ని బానిస చేసేస్తున్నావు? తాగుడికి గులాం ఎందుకు అవుతున్నావు? బీడి సిగరెట్ కు గుట్కలకు గులాం ఎందుకు అవుతున్నావు నువ్వు? ఈ బ్రహ్మాండం ఉన్నది శ్రీకృష్ణ పరమాత్ముడే స్పష్టంగా కొలువై ఉన్నాడు. ప్రతి జీవిలా పరమాత్ముడి కొలువై ఉన్నాడు. అయితే ఈ బ్రహ్మాండంలో ఏమేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు మానవ. అయితే నీకు సత్యంగా అనుకున్నాలంటే చదవచ్చిన వాళ్ళు పుస్తకాలు చదవండి, పుస్తక పఠనం చేయండి, సాధన చేయండి, బోధ చేయండి. సత్యం బోధపడుతుంది. నలుగురికి చెప్పండి మీరు చదవచ్చిన వాళ్ళు. నాకు చదువు రాదు కానీ నాకు ఆ చదువుల తల్లి ఎంత మాట్లాడిపిస్తే నేను అంతా మీతోటి మంచుకుంటున్నా. కాబట్టి ఇక సారోళ్ళ ఇంట్లో రోజు కొన్ని రోజుల కింద ఏం జరిగిందంటే, రోజు చీమలు పుట్టలు మట్టి తీస్తుండే సారోళ్ళ ఇంటికి. అయితే ఏం చేసినంటే, సారు స్ప్రే కొడతాడు వీటికి డైలీ. నాకు చూడబుద్ధి కాలే, నాకు చాలా బాధ అనిపించి అయ్యో ఎట్లా చేయాలన్న నా కళ్ళ ముంగట ఇన్ని జీవులు చనిపోతున్నాయి అని నాకు ఒక్కసారి బాధ అనిపించి నేను ఏం చేస్తానంటే సాధన మొదలు పెట్టినగా అవి ఆత్మలకు అన్నిటికి పిలిచి, నేను మీరే రాకుండా పోతే సారు మందు కొట్టకుండా పోతాడు. మీరు బంద్ అయిపోతే ఏమవుతుంది? ఇక్కడ అంటే అక్కడంటే ఇక్కడ మట్టి తీసుకున్నారు అని చెప్తే ఒక 8 రోజులల్లా చీమలు బంద్ అయిపోయినాయి మా ఇంట్లో కచ్చడు. 8 రోజులల్లా ఈ మూలల పొంటి మట్టి తీసేటి జాగల మొత్తం చీమలు అనేటి బంద్ అయిపోయినాయి. ఇంకేం కాల అద్భుతం, ఇంకేం కాల. అయితే ప్రతి జీవికి నేను పనులు చేయంగా లాట్రిన్లలో, బాత్రూమ్లలో, కార్ల మీద ఎన్నో జీవులు చనిపోతాయి. అంటే వైపర్ తోటి అద్దాలకు చూడంగా చేయంగా. అయితే రోజు అనుకునేటప్పుడు మనం పంచభూతాలకు నమస్కారం చెప్పినప్పుడు ఈ రోజు నాతోటి ఎన్ని జీవులైతే చంపబడినవి ఉన్నాయో ఆ జీవాత్మలకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియకను చంపిండు ఉండవచ్చు. కాబట్టి అవి ఆత్మలు ఉన్నత లోకాలకు వెళ్ళిపోవాలా, నా ఆత్మ ఎదుగుదలకు అడ్డు రావద్దని నేను హృదయపూర్వకంగా
ఆత్మ ప్రాణాయామములు చేస్తున్నా వీటికి జీవులు. కానీ ప్రతి ఒక్క జీవికి పేరు పేరున 3 సార్లు చెప్పాలి. అయితే ఎన్ని జీవులకైతే మనం చంపినామో, ఒకవేళ కాళ్ళు రెక్కలు కూడా ఇరిగిపోయినవి ఉంటాయి, అవి కూడా మనకు పీడిస్తాయి, ఎదగనియ్యాయి మనకు, అంటే శపిస్తాయి. కాబట్టి అవిటికి కూడా మనము కాళ్ళు రెక్కలు ఇరిగిన వీటికి కూడా థ్యాంక్ యూ చెప్పాలా. ఎందుకంటే నన్ను క్షమించు, ఎందుకంటే నేను తెలిసి చేయలే, ఏదో తెలియక చేసిన అని. మన కాళ్ళ కింద కూడా ఎన్నో చీమలు, ఎన్నో జీవులు చనిపోయి ఉంటాయి, మనకు తెలియదు. సూక్ష్మమైన జీవులు ఉంటాయి, సన్నవి. అవిటిని కూడా మనం క్షమాపణ కోరుకునాలా. ఎందుకంటే మనము తెలిసి చేస్తలేము, తెలియక. కాబట్టి అవి మన ఆత్మకు అడ్డుదల రావు, వెళ్ళిపోతాయి అవి లోకాలకు అవి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఈ బయట తెలుగు అతను తలనొప్పితోటి, ఆయనకు మైగ్రేన్ ఉన్నదట, 5 సంవత్సరాల సంది బాధపడుతుందట పాపం, మన తెలుగు ఆయననే, ఇండియాకి నుంచి. అయితే ఈ గార్డెన్ల ఎండకు చక్కెర వచ్చి పడిపోయి ఉన్నాడు. నేను ఏం చేసినంటే మా పెద్ద సార్ వాళ్ళ ఇంటికి నేను పోతున్నా పార్సల్ తీసుకొని. అయితే ఏం జరిగిందంటే, అతనికి తలనొప్పి అట, పడిపోయాడు పాపం ఎండకు. అయితే నేను అన్న ఏమైందంటే, తెలుగు ఆయన, అతని పేరు సీను, ఏమైందన్నా అంటే, ఏం లేదు, నాకు ఇట్లా తలనొప్పి ఉన్నది, సగం తలనొప్పి, ఇది 5 సంవత్సరాల సంది నాకు బాధ పెడుతున్నా అంటే, నేను అన్న ఏం లేదు, నీకు అద్భుతమైన, నా దగ్గర ఒక మార్గం ఉంది, ఈ మార్గం నువ్వు చేస్తావా అన్న. అంటే చెప్పు అన్నాడు. అంటే చెప్పు అంటే, ఏం లేదు, నీ శ్వాస మీద ధ్యాస పెట్టు, ముక్కులోన గాలి ముక్తికి మలి దారి అన్నాడు వేమన, యోగి వేమన. అయితే ఇట్లాంటి గురువులు ఎందరో చెప్పిండు. నేను సాధన చేసి ఎంతో సాధించిన, నువ్వు కూడా సాధన చెయ్యు. ఎన్ని రోజులు? 41 రోజు చెయ్యు, ఆ తర్వాత నీకు నచ్చకుంటే వదిలిపెట్టు అన్న. ఎట్లెట్లా చేయాలంటే, ఒక 2 నిమిషాలు ఆయన ముంగట కళ్ళు మూసుకొని కూర్చున్నబెట్టి చూపెట్టినా, ఈ రోజు సంది నువ్వు మొదలు పెట్టు, నీకు మంచి రోజులు వచ్చినాయని భావించు, పోయి నువ్వు రూమ్ లో మొదలు పెట్టు, ఇక నువ్వు 41 రోజు చెయ్యు, నీకు మైగ్రేన్ చక్క కాకుంటే అప్పుడు చేయకని చెప్పిన. అయితే 36 రోజులకే అతని 5 సంవత్సరాలు ఉన్న తలనొప్పి పటాపంచలు అయిపోయింది. అయితే ఆయన నాకు 36 రోజులకే కలిసిండు. మళ్ళీ ఒక రోజు కలిసి నాకు హగ్గు తీసుకున్నాడు, అన్నాడు, అన్న ఎంత మంచి మార్గం అంటే, నేను అన్న వదిలిపెట్టే మరి ఇప్పుడు అన్న. నేనెందుకు వదిలిపెడతానా, ఇంకా 4గురికి చెప్తా, ఇది చాలా అద్భుతం అన్న, నాకు 5 సంవత్సరాల సంది, ఎన్నో మందులు తిన్నా, ఎన్నో గోళీలు తిన్నా, చక్కగా లేదని చెప్పి. అయితే ఈ ధ్యానముల ఎంత అద్భుతం ఉన్నదంటే, ఈ చెప్పనలివి కాదు, మనకైతే ధ్యానంలోకి తెలుసు, కానీ ఈ కొత్తగా ఉన్న వాళ్ళకు మనం పదే చెప్తూనే ఉండాలి ఈ మార్గం. ఎప్పటికి ఎంత వీలైతే అంతా మనం పంచుతూనే ఉండాలి. అయితే పిఎంసి వాళ్ళు ఒకసారి చంద్రిక మేడము, గోపి సార్ అని నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఎన్నో పనులు చేస్తున్నారు ఇట్లా, కానీ మాకు ఒక థాట్ వచ్చింది సార్, నువ్వు ఒక పిఎంసిలా అంబాసిడర్గా నువ్వు జైన్గా అన్నారు. అంటే అది ఎట్లా ప్రాసెస్ అంటే, సంవత్సరంకు 50,000 అన్నారు. అనగానే నాకు ఒక్కటిసారి అమ్మ అనిపించింది మాస్టర్, ఛాతి గుద్దుకున్న పని అయిపోయింది. అమ్మ 50,000 అనిపించింది. కానీ ఆ తర్వాత ఊకే నేను ఆలోచించింది, ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం నాకు మాస్టర్లు మాట్లాడిండు, మరి నాకు ఈ అవకాశం ఎట్లా చేయాలి ఏం కథ అని ఊకే తాటు పెట్టిన. ఇక నేను నన్ను అయితే ఇక, ఎందుకంటే 5-10 ఊకే పనులు చేస్తూనే ఉన్నా. ఇక అది ఒక తాట వచ్చేసింది, ఇక నేను కూడా దాంట్లో జాయిన్ కావాలని. ఒక 4 నుంచి ఒక 5 నెలల నేను దాంట్లో జాయిన్ అయ్యి, ఇప్పటికీ నా సొంతంగా 40,000 రూపాయలు డొనేషన్ చేసిన. 50,000 కట్టాలి, ఇంకొక 10,000 కట్టేస్తే ఒక సంవత్సరం బాధ్యత అయిపోతుంది. అయితే ఇట్లాంటి పనులల్లా నేను దూసుకపోతున్నా. నా సొంత డబ్బులే, ఎవరికి అడిగినవి కావు. నా కష్టార్థం నుంచి పక్కకు పెట్టి ప్రతి నెల నేను ఈ పిఎంసికి నేను పంపిస్తున్నా. దాంట్లో నేను అంబాసిడర్గా తీసుకొని ఒక 4 నుంచి 5 నెలలు అవుతుంది. అయితే ఒక 40,000 రూపాయలు నా సొంత డబ్బులు నేను పిఎంసికి డొనేషన్ చేసిన. ఒక 10,000 నెక్స్ట్ నెలలో చేసేస్తానంటే ఈ సంవత్సరం టార్గెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ నెలలో కూడా నా టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే ఈ తపన అనేది మనకు ఉంటే ఈ మాస్టర్లు అద్భుతంగా మనకు ముందుకు తీసుకుపోతారు. మళ్ళా
ఒక షిరిడి సత్యసాయిబాబాది నేను ఒక 2-3 సార్లు ఆయన ప్రబోధాలు విని చూడు సత్యసాయిబాబా మన ప్రపంచంలో మన ముంగట వచ్చిండు ఆయన. మొన్న దాకా ఇక్కడ ఉండే 95 దాకా మొన్నటి దాకా ఈయన ఉండే మరి మనం సాధన పట్టుకునకపోతామని ఒక 2-3 వీడియోలు ఆయన వినంగానే ఒక వారం నుంచి 10 రోజులల్లా పుట్టపర్తికించి ఈ బోధి సారోళ్ళ ఇంటికి వచ్చింది లీటర్లా. చూడండి ఎంత గొప్ప అద్భుతం అండి ఇది. ఈ సాధనలో ఎంత గొప్పతనం ఉన్నది. అయితే నేను ఖాళీ ఆలోచించుడేంది, ఈ అచ్చుడేంది. అయితే సారు నాకు మా సారే ఆ లెటర్ ఇచ్చిండు. పుట్టపర్తికించి నీ కోసం వచ్చింది అన్నాడు. ఆయన కోసం వచ్చింది కానీ నాకు ఇచ్చేసిండు. చూడండి ఎంత అదృష్టం. గురువులు అనేటోళ్ళు మనకు దారి చూపిస్తారు, మనం పట్టుకున్నారా వెంటనే పట్టుకున్నారా. కానీ దారిలో ముళ్ళొస్తే మనమే పక్కకు చేసుకుంటే వెళ్ళిపోవాలి. అయితే దీంట్లో ఎంత చూస్తే అంత సాధన దొరుకుతుంది. కూర్చుంటే కుప్పలు జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు, కూర్చుంటే కుప్పలు తిరుగుతే తిప్పలు. తిరిగినల్లా ఏం లాభం, ఒక్క 5 పైసల మందము లాభం లేదు. యాత్రలు, పూజలు ఇవన్నీ చేసినాక ఈ మార్గం అనేది నాకు దొరికింది. దొరికిన సంధి నా జీవితం అనేది అద్భుతంగా మెలికలు తిరిగింది. ఒకసారి ఏం జరిగిందంటే, చిన్నప్పుడు అంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అప్పుడు నాకేం జరిగిందంటే, నేను బర్రెలకు జీతం ఉన్నా రోజు అవిడికి కొమ్ములకు వారిని జాజు పెట్టి తీసుకుపోతుంటుంది మేపటందుకు. అయితే అవి అప్పుడు ఈ ధ్యానం విన అయితే ఏం తెలియదు, చిన్నప్పుడు మాట ఒక మాట చెప్తున్నా. అయితే ఏం జరిగిందంటే, ఆ బర్రెలు నీళ్ళల్లో మునగంగానే ఈ వారిని వెళ్ళిపోగానే నేను బర్రెలు గుర్తుపట్టక నేను ఇంటికి ఉరికెచ్చేస్తాను ఇరుసబెట్టేసి. ఇక అవి మంది చేనులలో పడి ఇక రోజు మంది కొట్టదందుకు నా కోసం కావాలి కాస్తుంది. ఇక నాకు ఇట్లనే 2 సార్లు 3 సార్లు జరిగింది. ఒకసారి నాకు పారకట్టెతోటి కొడితే పారకట్టె ఇరిగినంత కొట్టిండు ఒక చేనాయన. కొడితే అప్పుడు నేను అనుకున్నా ఈ జీవితం వేస్ట్, ఇక బతకద్దిగా అని 18 సంవత్సరాలలోనే నేనేం చేసిన, ఇంటికించి పరారు వెళ్ళిపోయి మా ఊరు రైల్వే స్టేషన్ ఉంది, ఇక పోయిన రైలు కింద పడతాను. 18 సంవత్సరాల వయసు, 18-19 సంవత్సరాలు అంతే ఉంటుంది నా వయసు, అంతే. అయితే ఇక అప్పుడు అది ఉమ్మర్ వేరేనే, ఇక ఏం చేయాలో మనకి అర్థం కాదు. అయితే నేను ఏం చేసిన, పోయి ఒక 15 నిమిషాలలో రైలు వస్తుంది. అయితే ఆ ట్రైన్ది బాసర్ రైల్వే స్టేషన్ కించి పూత పెడితే నాకు వినబడేటట్టు పోయి నేను ఆ ఏరియాలో ఉన్నా సిగ్నల్ దగ్గర. అయితే ఏం జరిగిందంటే, ఇక ఒక 15 నిమిషాలు అయితే రైలు వస్తుందనగా నేను పట్టల మీదకి పోయి దాని మీద వండుకున్న పట్టల మీద. అయితే ఆ గోదల పొల్లగన్లు పెట్టిన ₹1 బిల్ల ఒక అరిచేతెల్లమైంది. ఆ ట్రైన్ పోయి ఆ బిల్ల నాకు దొరికింది. దొరికితే సన్నము నంబర్లు కనబడుతున్నాయి అరిచేతెల్లం అయినాక కూడా. అయితే అప్పుడు నేను అనుకున్నా, ఈ బిల్లనే గీతీరుగా అయింది, నా శరీరం ఏ తీరుగా అయితే దీని కింద పడితే నాకేం పిచ్చా అని వెంటనే ఉరికిపోయి రైలు పట్టల కిందికి దిగంగానే ట్రైన్ వచ్చేసింది. చూడండి. అయితే ఇట్లాంటి జీవితం ఇంత ఆధ్యాత్మికం పంచుకునేది ఉన్నది కాబట్టి మనకు ఆ రోజు మనం ఆ గండం నుంచి తప్పించడం జరిగింది. కాబట్టి ఏదైనా మన మంచి కోసమే అని మన గురుగారు చెప్పిండు. అయితే ఈ సాధన మొదలుపెట్టినప్పుడు మాస్టారు మనకు ఏది కావాలి, ఏదనుకుంటే అది ఏదంటే అదే మనకు వచ్చేస్తాయి. తర్వాత చేస్తుండగా మనకు కావాల్సినే వస్తాయి. 2వ స్టెప్. ఇక 3వ స్టెప్ చేస్తుండగా నీకు ఇష్టము పంచభూతాలు సృష్టి నీకు ఇయ్యవలసిందే ఇస్తుంది. నీకు ఇయ్యకూడనిది నువ్వు ఎంత తలకిందులు తపస్సు చేసినా నీకు రాదు. ఇది 3 స్టెప్పులు కూడా నేను చూసి ఆచరించి మీకు చెప్తున్నా. ఫస్ట్ చెత్త చెదారం ఏది కూడా కానీ కోరుకో, వచ్చేస్తుంది నీకు ఫస్ట్. మళ్ళీ 2వ స్టెప్పుల నీకు
ఏది కావాలనో అది వస్తుంది. 3వ స్టెప్పులా నీకు ఇవ్వవలసింది ఉంటేనే, నీకు రావాల్సింది ఉంటేనే వస్తుంది. లేకుంటే తలకిందులు తపస్సు చేసినా నీకు రాదు. ఈ 3 స్టెప్పులు. తర్వాత బుద్ధి తెలుసుకున్నోడు ధ్యానంలా బుద్ధి తెలుసుకున్నోడు బుద్ధుడైతాడు. ఆ బుద్ధి తెలుసుకున్నోడు బుద్ధుడైతాడు. ఈ దైవ సాధన మొత్తము తెలుసుకున్నోడు, మనసు ఇప్పి తెలుసుకున్నోడు మహాత్ముడైతాడు. ఆత్మ వికసిస్తే పరమాత్ముడైతాడు. ఈ 3 స్టెప్పులు గుర్తుపెట్టుకొని మనం ఏ స్థితిలో ఉన్నామో, బుద్ధుడు తెలుసుకుంటే బుద్ధుడు, ఆత్మ వికసిస్తే పరమాత్ముడు, మనసు వికసిస్తే మహాత్ముడు. ఈ 3 స్టెప్పులు ఉన్నాయి. మనం ఏ స్టెప్పులు ఉన్నామో ఒకసారి అనుక్షణము ఎరకతోటి మనము పనులు కొనసాగించాలి. ఆ తర్వాత మన జీవనము విధానము ఎట్లుందంటే, మన దగ్గర సగం రొట్టె ఉంటే ఇంకొకడు ఉపాసం ఉన్నాడంటే ఈ సగం రొట్టె పెంచి అద్దతో కూడా అతనికి ఇవ్వాలి. ఒకడు బస్ స్టాండ్లో ఈ అద్భుతమైన సాధన కుదరదందుకు నేను ఒక 2 స్టెప్పులు చెప్తా మీకు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం సాధన నచ్చిన వాళ్ళము మనం రాని వాళ్ళకి చెప్పాలా. సాధన రాదు కదా, అప్పుడే వాళ్ళ ధ్యానాలకు వస్తుంది కదా, వాళ్ళకి చెప్పాలి ఈ స్టెప్పులు. ఏంది, ఇప్పుడు మన ఇంటికి పురాతకాలం ఒక చుట్టం వస్తాడు. అయితే మనకు కొంచెం గుర్తుండి గుర్తులేక చుట్టం వస్తాడు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ముంచె నీళ్ళు ఇచ్చి కుసునబెట్టి మనం లోపలింట్లో పోయి పనులు చేసుకుంటే ఈ చుట్టం ఏం చేస్తాడు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి తప్పుడు దాకా వెళ్ళిపోతాడు. అయితే ఈ ఆలోచనలు కూడా ఈ చుట్టంకు మనం పట్టించుకోనకుంటే వెళ్ళిపోయింది కదా, ఈ ఆలోచనలకు కూడా మనము అవి అక్కడ శ్రద్ధ పెట్టకుంటే అవి చవ్వే పటాపంచలైపోయి నీ జీవితంలోకి వెళ్ళిపోతాయి. ఇంకొక స్టెప్ ఏంది, మనం బస్ స్టాండ్లో ఉంటాము, పరకత్ కూర్చుంటాం బస్సు కోసము, ఒక బిచ్చగాడ వచ్చి మన భుజం తట్టి పైసలు అడుగుతాడు. అడిగితే మనం ఏం చేస్తామంటే ఇటు మారుతాం, ఇటు మారగా ఇక్కడ పక్కకు వస్తాడు, ఇటు మారుతాం. అయితే వాడు ఏం చేస్తాడు, 2 పక్కలకు అడిగి ఇతను ఇచ్చేటట్టు లేడని ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ ఆలోచనలు కూడా అంతే, లోపలికి తీసుకుంటే ఉంటాయి, లోపలికి తీసుకోలేవు అనుకో అవి చవ్వే వెళ్ళిపోతాయి. అయితే ఫస్టులా మన మనసు కళ్ళు తాగిన కోతి లెక్క ఉంటది. కళ్ళు తాగిన కోతి లెక్క ఉన్న మనసుకు ఒక తేలు కుడుతుంది. ఇక కళ్ళు తాగి తేలు కుడితే దాని పరిస్థితి ఏంది, అంధకారం ఉంటది. ఇక అప్పుడు ఎన్ని స్టెప్పులు వేస్తుందో దానికి తెలియదు. ఎందుకంటే ఇటు కళ్ళు తాగిన నిశ ఒకటి, తేలు కొట్టిన నిశ ఒకటి. అట్లా ఈ మనసుకు ఏకాగ్రత తేవాలంటే నిగూఢంగా సాధన చెయ్యాల. 5-10 నిమిషాలతోటి ఏం కూడా కాదు. 5-10 నిమిషాలతోటి ఏం కూడా కాదు. ఈ 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఖాళీ నువ్వు శుద్ధించడానికే పోతుంది. నీ శరీరం అంతా సెట్ కాదందుకే పోతుంది. కరెక్ట్ సెట్ అయినా మా టైం అయిపోయింది అనిపిస్తుంది మనకి. కరెక్ట్ సెట్ అయినామంటే టైం అయిపోయింది అనిపిస్తుంది. కాబట్టి గంటలు నిమిషాల్లాగా గడవాల. సత్యవర్తి రాఘవరావు సారు, రాజలక్ష్మి మేడము చెప్తుంది, గంటలు నిమిషాల్లాగా గడవాల. అయితే దీన్నంటలు నిగూఢమైన సాధన. కాబట్టి నువ్వు ఈ అర్ధగంట చేస్తే సరిపోయిందేమో అని అనుకోవద్దు అసలుకి. అయితే టైం నాది దగ్గర పడ్డది ఇంకున్నదే మాస్టారు. అయితే చెప్పాలనుకుంటే చెప్పు. కాదు, అయితే మనము సాధన అనేది ఏదన్నా సాధించాలంటే దాని మీద ఫోకసు నిగూఢంగా ఒక్కటే దాని మీద పెట్టాలా మాస్టారు. ఇటు సగం మనసు అటు సగం మనసు పెడితే నీకు అయ్యేటి పనులు తలకిందులైనా కావు. ఎందుకంటే ఏదైనా సాధించాలనుకో నీ తపన ఉన్నది అనుకో, దాని మీదనే నిగూఢంగా మనం సాధన చెయ్యాల. వేరెక్కడ ధ్యాసని మరలించద్దు, వేరే దాని మీద మనం ఫోకస్ అసలుకే చెయ్యొద్దు. కాబట్టి ఈ సాధన ఎంత చేస్తే నీకు అంత సత్యం బోధపడుతుంది. మన పత్రిజీ గురు గారు ఒక కొండంత సాధన తెచ్చి మనం ముంగట గుమ్మరిచింది. అందుకే ఆవగింజ కన్నా మనము ఈ జన్మకు తీసుకునాల. అయితే మనకు పునర్జన్మకు అది అవసరం పడుతుంది. ఈ ప్రాపంచికం అనేది ఈ జన్మకే, ఆధ్యాత్మికం అనేది ఎన్నెన్నో జన్మల ఉపయోగం. ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది
అయితే ఇంత సత్యమైన మార్గము మనకు పిండి పిప్పి చేసి జ్యూస్ చేసి మనకు పోషించిపోయిండు మన పత్రిజీ గురు గారు. అయితే ఎన్నోసార్లు ఈ పత్రిజీ గురు గారు మనకు ధ్యానంలోకి రావడం జరిగింది. అందరికీ కూడా ఆయన వస్తాడు. మీకు అద్భుతమైన సందేహం ఏదైనా కావాలంటే మీరు నిగూఢంగా మన గురుగారికి ధ్యానానికి ఆహ్వానం పలకండి కూర్చునేటప్పుడు. అయితే నీకు అద్భుతంగా నీకు మెసేజ్ ఇస్తాడు. ఎందుకంటే ఒకసారి ఏమైందంటే గురుగారు నాకు ఏం చేసిండంటే దుర్గామాతనప్పుడు వచ్చిండు నా దగ్గరికి. వచ్చి వితిన్ 5 నిమిషాలల్లా నాకు గురుగారు ఎక్కడ తీసుకుపోయిండు, మన హిమాలయాలకు తీసుకుపోయిండు. 5 నిమిషాలల్లా, ఓన్లీ 5 నిమిషాలల్లా. అయితే నేను అతనితోటి వెనక పోతున్నా మొత్తము. అయితే ఆత్మలోకంకు ఆత్మ ప్రపంచానికి తీసుకుపోయిండు. ఇది ఒక గొప్ప అద్భుతమైన అనుభవం మాస్టర్లు. మంచిగానండి. ఆత్మలోకంకు తీసుకపోతే అక్కడ మిలియన్ల డాలర్ల ఆత్మలు ఉన్నాయి, శరీరం లేదు. చూడండి ఎంత చక్కని అదృష్టం మనకు. ఇంత మంచి శరీరం ఉంది, ఇంత మంచి ఆత్మ దొరికింది, మనం ఇంత అద్భుతంగా ఉంది. అయితే అక్కడ శరీరం లేక వాళ్ళకు రావటానికి ఛాన్స్ లేక ఎన్నో తంటలు పడుతున్నారు. ఆత్మ దొరికితే శరీరం లేదు, శరీరం దొరికితే ఆత్మ లేదు. చూడండి ఎంత కష్టం వాళ్ళకు. అబ్బా అది చూస్తే వర్ణించవశము కాదు, అంత అద్భుతమైన లోకం ఉంది. ఆడ కోర్టు, జడ్జి, మొత్తం ప్రతి ఒక్కటి అక్కడ ఉంది. ఈ ఆత్మ సరెండర్ అయితే మనం నిద్ర స్థితిలో ఉంటాం కదా. మనము నిద్ర స్థితిలో ఉన్నప్పుడు అక్కడికే పోతుందట. నాకు గురుగారు చెప్పింది ముచ్చట. ఏమని? మన ఆత్మ పోయి స్కానింగ్ అయిపోతుంది ఆడ. మనము పంచి కొడితే స్కానింగ్ అవుతుంది డ్యూటీకి, ఈ సినిమా లెక్క, బొమ్మ లెక్క. మన ఆత్మ పోయి రోజు సమాచారం అక్కడ ఇచ్చేసి వస్తుంది. మనం చేసింది ఈ రోజు ఇలా దినం ఎంత గడిచింది, ఏమేమి చేసినామో రోజు పోయి ఆత్మ సరెండర్ అయిపోయి మళ్ళీ తెల్లారేద్దామున మన వితిన్ సెకండ్ మన శరీరంకు ఆత్మ ప్రవేశిస్తుంది. అయితే నేనన్నా ఒక 5 నిమిషాలు మొత్తం ఆ ప్రపంచం అంతా చూపెట్టి మళ్ళీ రిటర్న్ రాగానే అన్న, గురుజీ నేను సారోళ్ళ ఇంట్లో బెడ్ మీద వండుకున్నా కదా, నేను ఇటే వచ్చినా అన్న. చూడు, నేను ఇక గురుకు అడిగితే ఏమన్నంటే, నువ్వు సూక్ష్మ శరీర యానం అని ఎన్నోసార్లు అనుకున్నావు కదా, ఇది అదే అని చెప్పిండు. నాకు తెలియదు అప్పటిదాకా సూక్ష్మ శరీర యానం అని. అయితే పత్రిజీ గురు గారితో మనము ఎక్కడన్నా పోవచ్చు అని నాకు ఆ రోజు అర్థమైపోయింది. చూడండి ఇంత అద్భుతమైన నాకు అవకాశం కలిగించినందుకు మీకు శతకోటి ఆత్మ ప్రణామములు. మన బృందానికి, టీఎంసీకి, నా తల్లిదండ్రులకు, మన గురుదేవుడైన పీతమ బ్రహ్మర్షి పత్రిజీ గురు గారికి, సర్ణమాలమ్మ గారికి, పరిణిత పరిమళ మేడం గారికి, సదానంద యోగేశ్వర వారికి, హిమాలయ యోగులకు, సర్వీసులకు అందరికీ నా శిరస్సు వంచి శతకోటి ఆత్మ ప్రణామములు. మీకు కూడా ప్రతి ఒక్కరు లైవ్లు ఉన్న వాళ్ళకు, ప్రతి ఒక్కరికి లైవ్లో లేని వాళ్ళకు, ధ్యానంలో రాబోతున్న వాళ్ళకు, వచ్చిన వాళ్ళకి అందరికీ, ధ్యాన ప్రపంచానికి, ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్కు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. తర్వాత మన తపన, మన లక్ష్యము భూమాత శస్యశ్యామలమై కిలకిల నవ్వుతూ మనందరికీ ఆశీర్వాదం ఇచ్చిన రోజే మనం కూడా అప్పుడు శాంతితో ఉండగలగాలి. అప్పటిదాకా మనం ప్రచారం చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. నీళ్లు ప్రతి ఒక్కటి మనకి ఇయ్యంది వస్తువు అన్నది లేనేలేదు కదా. నీకు ఇయ్యంది లేనేలేదు. ఇల్లు కట్టుకున్నందుకు ఉష్క కాడికేసి ఇచ్చింది, సిమెంట్ కాడికేసి ఏమి ఇయ్యలేదు నీకు భూమాత. కాబట్టి భూమాతతో నువ్వు ఎట్లుండాలా? అనుక్షణం ఉంటే కిలకిల నవ్వి భూమాత కనిపించేది నువ్వు స్పష్టంగా చూస్తావు. ఈమె నవ్వుతుంది. ఎందుకంటే ఏం హాని చేస్తున్నావు? తన బిడ్డకు తన హాని చేయడానికి చూస్తుంది భూమాత. తన పోషిస్తుంది. తన బిడ్డ రక్తపాతం జరగంగా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి భూమాత వెడలిందమ్మా, భూమాత వెడలిందమ్మా, అడుగడుగున పొర పెడుతూ కదిలిందమ్మా. శ్రీకృష్ణ పరమాత్ముడికి కృతయుగంలో పోయి కాళ్ళు పట్టుకుంటే మాట ఇచ్చిండు. ఏమని? నిన్ను శస్యశ్యామలం చేయదందుకు నేను వస్తాను. అయితే పత్రిజీ గురు గారు శ్రీకృష్ణ పరమాత్ముడు షష్టంగా ఈ భూమాత శస్యశ్యామలం చేయదందుకు వచ్చిండు. ఇది నేను చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు చెప్తున్నాను. అయితే అప్పుడు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డది భూమాత. నన్ను శస్యశ్యామలం నాకు రక్తపాతం జరుగుతుంది, మోయలేనయ్యా ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఈ భూమాత మోయలేనయ్యా అని అడుగున మొరపెడుతూ కదిలింది భూమాత.
అయితే అప్పుడేమన్నాడు, ఓదార్చి దగ్గర కూర్చోబెట్టి, భూమాత రాబోయే కాలంలో నిన్ను శస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని భరోసా ఇచ్చి చేతిలో చేతిచ్చి ఓదార్చి పంపించిండు. ఈ యుగంలో పరమాత్ముడు వచ్చిండు. పత్రిజీ గురు గారు సామాన్యుడు గాడు. సూర్యనారాయణుడిలో నేను ఆయన చూసిన, మన గురు గారికి సూర్యనారాయణుడు వస్తే నేనన్నా ఎట్లా నాకు దర్శనం ఇచ్చినావంటే దొంగ పొడిచి చెప్పిండు, నేనేరా పిచ్చోడా అన్నాడు నాకు మన గురువు గారు. నేనేరా పిచ్చోడా, నన్ను గుర్తించు నువ్వు అన్నాడు. ఇక చూడిగా ఎన్ని అనుభవాలు, ఎన్ని గుట్టలు ఉన్నాయి మాస్టారు. కానీ నాకు చదువు కాలం రాదు, లేకుంటే ఒక బుక్ తయారైతుండే నా అనుభవాలు. ఏం చెప్పాలని, పుట్టల అనుభవాలు నా దగ్గర. చదువు ఉన్నా లేకున్నా అది చదువు అనేది ముఖ్యం కాదు. మీలోని ఆ గురువు గారు ఇచ్చిన ధ్యానం ఉంది కదా చూడండి, మీరు ఆ మాట కానీ ఆ రకం కానీ చెప్పడం కానీ ఎంత అంటే అది విశ్వమాత మనకు ఇచ్చింది. ఆ విశ్వం యూనివర్స్ మనకు ఆ రకమైనటువంటి ఎనర్జీ ఇచ్చి అంత స్పష్టంగా మీరు మాట్లాడుతుండు. ఎంత చదువుకున్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడలేరు మాస్టర్. అయితే నేను వన్నెస్ మెడిటేషన్ ఆదివారం రోజు లైవ్ వస్తుంది, మన చిన్న కూతురు నడిపిస్తుంది, మన గురుగారి చిన్న కూతురు. అయితే నేను లైవ్లు ఉంటే మాస్టరు ఆదివారం రోజు ఇట్లా సూర్యనారాయణుడు ఈడ పడతాడు నాకు వచ్చి, ఈడ పడతాడు నాకు వచ్చి. అంటే 6 గంటలకు కూర్చుండి 7 గంటలకు లేచిపోవాలా. ఒకవేళ లేవలేదనుకో నాకు ఈడ వచ్చి చెక్క మెరుస్తుంది, ట్యూబ్ లైట్ మెరిసినట్టు. చూడండి ఎంత అద్భుతమైన. అయితే నేను ఏం చేస్తా అంటే వెంటనే కళ్ళు తెరుచుకొని పోయి ఆయనకు ఫస్ట్ దర్శనం చేస్తాను. అయితే నేను రూమ్ లో ఛార్జింగ్ పెట్టి పోయి సూర్యనారాయణుడికి నేను నమస్కారం చేస్తున్నా. అయితే నా దగ్గరకు వచ్చేసిండు అరచేతులకు ఇట్లా జిల్లెడెలుము. అయితే నేను ఒక వీడియో తీస్తా, ఇది కళ్ళ ప్రపంచము, వాడు నమ్మడు, నువ్వు ఇట్లా నా దగ్గరకు వస్తున్నావు, నాకు సహకరించనగానే నా రూమ్ అక్కడ పడ్డది. రూమ్ అక్కడ పడగానే ఉరుకుతా పోయి తీసి ఒక వీడియో చార్జ్ చేసినాక కనీసం ఒక 2-3 నిమిషాలు అయితే పడుతుంది మాస్టర్. ఒక మనిషి ఉండడు మన కోసం, ఒక మిత్రుడు ఉండడు, ఒక దోస్తు ఉండడు. అయితే నేను వీడియో తీసిన, సూర్యనారాయణుడు వీడియో తీసిన, ఫోటో తీసిన, మళ్ళా శబరి మలయ దగ్గర జ్యోతి వస్తుంది జోడిస్తా, అట్లా 2 సార్లు మెరుచుకుంటూ పోయింది. విఎంసీలు అనేది ఉన్నది వీడియో, సూర్యుడితోటి మొత్తం వాళ్ళు నాకు వీడియో చేసిండు. విఎంసీలు ఉన్నది, వినండి మీరు చూడండి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఎన్ని అనుభవాలు చెప్తారు, చాలా అద్భుతం మాస్టర్. నిన్నటి క్లాసు ఇవాళ మీ చెప్పిన క్లాసు అద్భుతం, చాలా అద్భుతం. చాలా సంతోషం, మీరు కూడా ఇంత శ్రద్ధగా నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ ప్రపంచం పంచుకునాలా నా తపన ఏమో అంటే, నవ్ డాక్టర్ నవ్ మెడిసిన్ ఇప్పటిదాకా నేను 5 సంవత్సరాలు అవుతుంది దీంట్లో వచ్చి, 4 నుంచి 5 నడుస్తున్నాయి. ఇప్పటికీ మంది ఎరకలేదు, గోళీలు ఎరకలేదు, సూది ఎరకలేదు. మళ్ళా నేను మాస్టర్ 5 నుంచి 6 సంవత్సరాల కాలం అవుతుంది, ఇంకా 3 నెలలు, ఒక 3 నెలలు 2 నెలలు అవుతుంది. అయితే నా 3 చుట్టీలు ఉన్నాయి చూడండి, 3 చుట్టీలు. చాలా అద్భుతం మాస్టర్. 3 చుట్టీలు కంపెనీ ఇట్లా పేరున్నది, ఫస్ట్ నంబర్ 1 3 చుట్టీలు. అంటే నాకు ఇంటికి పోయిన చుట్టీలు అయితే ఆలేస్తారు, 2 నెలలు ఇంటికి పోయిన ఆలేస్తారు. కానీ నేను చేసినాయి 3 చుట్టీలు మాస్టారు. ఒక 2 నెలలు అయితే 6 సంవత్సరాలు పూర్తిగా అయిపోతుంది. కానీ 3 చుట్టీలు అంటే చూసుకోండి, చాలా అద్భుతం మాస్టర్. సంతోషం.